అన్న సంతోష్ గారా మాట్లాడేది? అవును. టీవీ6 అది నేను మణిద్వీపం నుంచి నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి కాల్ చేసినాను అన్న. మీ నంబరు నాకు దొరకడానికి ఆల్మోస్ట్ 1 వీక్ పట్టింది. ఓకే ఓకే. అయితే ఏమైంది అంటే అన్న, మా ఫ్రెండ్ ఇప్పుడు ఎవరైతే మణిద్వీపం వీళ్ళు ఇట్లా సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు కదా, ఈ అమ్మాయి ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అది ఇది అని చెప్పి, ఈ అమ్మాయి ఏంటంటే నిజాంపేట నుంచి నిజామాబాద్ వెళ్ళింది. 1 డే పట్టింది. ఓకే. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఏమైతే ఇప్పుడు మనకు పూజకు కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళగానే ఎవరైతే ఆమె కర్రగా ఉంటది కదా, జ్యోతి, ఆమె పేరేంది, జ్యోతి అని ఉంది కదా, ఆమె ఉందంట. ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము ఇది అని చెప్పేసి అన్నాక కూర్చున్నారంటే వాళ్ళు లైన్ వైజ్ గా ఉన్నారు. అంటే ఇప్పుడు మన ఎట్లా అంటే టోకెన్ వైజెస్ ఉంటాయి కదా అన్న, ఇట్లా లైన్ వైజ్ గా కూర్చున్నారంట. ఒకరు అయిపోగానే ఒకటి అట్లా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఈ పాపకి ఏంటి అంటే, ఎందుకు వచ్చారు ఏంటి అని అంటే, ఇట్లా ఇక్కడ ఏమనుకుంటే అది జరుగుతుంది అంట కదా, సో నేను ఇట్లా అనుకోవడానికి వచ్చినాను, నాకు ఇది అని చెప్పేసి అంటే, ఏమనుకుంటున్నారమ్మా మీరు అని అంటే, యాక్చువల్లీ ఆ అమ్మాయిది లవ్ ప్రాబ్లమ్. సో నాకు కావాల్సిన అబ్బాయితో పెళ్లి కావాలని వచ్చినాను, ఈ అమ్మవారికి మొక్కుతే అవుతుందంట కదా అని అనిందంట ఈమె. ఇప్పుడు దేవుడి దగ్గర ఏం అబద్ధాలు చెప్పొద్దు కదా. చెప్తే ఈమె ఏమంటుంది, ఎవరు ఈ కర్రగున్నామే, చూడమ్మా దేవుడిని నువ్వు ఏం అడగాలో అదే అడగాలి. మీరు కనుక చూసుంటే ఇది వీడియో కూడా తీసి పెట్టింది ఆమె. అమ్మవారిని ఏం అడగొద్దు, మీరు ఖాళీ చూడడానికి మాత్రమే రావాలని చెప్పి వీడియో పెట్టింది, చూసినావా? అది ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన తర్వాతనే పెట్టింది అది. ఆమె ఏమంటుంది అంటే, అమ్మవారి దగ్గరకు వచ్చే వాళ్ళు అమ్మ నాకు 10 తులాల బంగారం ఇయ్యని, నాకు ప్రేమించిన వాడిని ఇవ్వమని, నాకు ఒక బంగ్లా కావాలని, నాకు ఇది కావాలని అది కావాలని రావద్దు ఎవరు ఇక్కడికి. ఇది మీరు విన్నారు, సోషల్ మీడియాలో పెట్టింది. అది మీకు వీడియో కావాలంటే నేను షేర్ చేస్తాను, షేర్ చేస్తాను నేను. ఇప్పుడు అమ్మవారు అంటే మనం వెళ్తాం. ఇప్పుడు మన దగ్గర మన హైదరాబాద్ లో బల్కంపేట ఉంది. ఎవ్రీ చిన్న నుంచి పెద్ద వాళ్ళకి వరకు, చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు అన్ని అమ్మవారికి చెప్పుకుంటాం. మన సమస్యలు ఉండే ఆమెకి చెప్పుకొని, ఆమె ఎందుకుంది, మన సమస్యలు తీర్చునికే ఉందా ఆమె పనే అది కదా. ఇప్పుడు ఏ అమ్మవారు అయితే ఏంటి, అదే కదమ్మా. అయిపోయిన తర్వాత అట్లా చెప్పిన తర్వాత ఈమె సరే అప్సెట్ అయిపోయిందో మరి ఏమైందో ఈ అమ్మాయి నుంచి తెలీదు. ఆమె ఫేస్ చూసి కొంచెం కూల్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే, బ్యాంక్ ఎంప్లాయీ అనే చెప్పిందంట ఈమె. ఈమెకి మేడం గారికి ఎక్కడో పురుగు తిరిగినట్టుంది ఐ థింక్. తిరిగి అమ్మ నువ్వు ఆగు, నేను మీతో మాట్లాడాలని అనిందంట ఈమె. ఈ కరగున్న ఆమె జ్యోతి అనట. అన్నాక వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళది పక్కన ఇటు సైడ్ పక్కనకి కొంచెం ముందుకెళ్తే ఒక రూమ్ లెక్క ఉందంట అన్న. ఆమె ఒక్కతే కూర్చుంటదంట, ఎవరన్నా ఉంటే ఆమెను కలవడానికి. ఎక్కడ సైడ్ రూము? వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఉంటదంట కింద. ఎవరైనా వస్తే ఆమె కన్నా కలవాలంట పర్సనల్ గా. ఆమె పిలిచి ఏమనిందంట అంటే, నువ్వు ఇట్లా ఒక హోమం చేపియాలి, ఆ హోమం చేపిస్తే నీకు కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు అందరికీ ముంగడ నేను చెప్తే, అందరి ముందర నేను చెప్తే ఇప్పుడు అందరికీ ఇట్లనే అవుతుంది, మనం నాకు కాలేదని చెప్పి అంటారు కదా అమ్మ. ఇప్పుడు అందరి విషయంకి చూసుకుంటే కాదు కదా, అందుకని అందరి ముందు అట్లా చెప్పిన నేను అని అనిందంట ఈమె. అంటే అందరి ముందు కవర్ చేస్తుంది, అంటే జనాలను రూమ్ లో పిలుచుకొని మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు అందరి ముందు చెప్తే ఇక్కడికి ఉన్న వాళ్ళందరూ ఈమె బ్యాచ్ లో వస్తారు కదా అన్న, భజన బ్యాచ్. అర్థమైందా? ఇప్పుడు నాకు ఇదే కావాలి అని అంటే లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఇప్పుడు ఈ ట్రూ విధంగా ఆలోచించింది ఆమె. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు యూత్ పిల్లలకి ఒకటి కిచెన్ ఉంటది, 2 రూమ్లు ఉంటాయి తల్లి ఆడ. అదే ఏ రూమ్ లోకి తీసుకుపోయిందంట ఈమెని. తీసుకుపోయి ఇట్లా హోమం చేపియాలి, ఇంత ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది అంటే 15,000 అవుతాయి అంట ఫస్ట్ పూజకి.
ఓకే 3 చేపిమన్నదంట హోమాలు. 3 హోమాలు చేపిస్తే బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాడంట. ఓకే అమ్మవారంట ఆయన రాత్రికి కలలో పోయి నువ్వు ఈమెనే చేసుకోమని చెప్తాడంట. ఆహా, ఈమె హోమం చేస్తే ఈ మణిదీపేశ్వరం వెళ్ళి కలలో పోయి చెప్తాడంట ఆ అబ్బాయికి, ఎవరైతే అబ్బాయి ఉందో అబ్బాయికి, ఆ అబ్బాయికి చెప్తాదంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా కళలలో పోయి చెప్తాదంట ఆమె. ఆహా, ఈ అమ్మాయిని మీరు కోడలుగా తెచ్చుకోవాలి. ఆ, ఓకే ఆహా. అయితే చెప్పిందంట ఇట్లా హోమం చేపించుకోవాలి. ఫస్ట్ పూజకి 15,000 అవుతాయి. పూజ సామాన్ మీదే. ఆ, ఇక్కడ ఏంటి అని అంటే పీఠాధిపతులు వచ్చి చేస్తారు ఇక్కడ హోమము. ఆ. మేమెవరం చెయ్యము. అంటే ఇక్కడ 15,000 అంటే 15,000 సపరేటు, సామాన్ సపరేటా? 15,000 సపరేట్, సామాన్ సపరేట్. మళ్ళీ 3 పూజలు, ఒక్కటి కాదు. ఒక్క పూజకి 15,000. ఓకే, అంటే సామాన్తో కలిపితే 20,000 60,000. మూడు పూజలు. అయితే అక్కడ మేము మైండ్ సెట్ ఎట్లుంది అంటే అన్న, ఎవరు ఏమేమి జాబ్ చేస్తారో ఫస్ట్ కనుక్కునిద్ది. ఓకే ఫస్ట్ అక్కడ ఎవరెవరేమి జాబ్ చేస్తుందో కనుక్కునింది. ఇప్పుడు కొంచెం ఎవరన్నా నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని, నేను పలానా జర్నలిస్ట్ని, పలానా రిపోర్టర్ని, పలానా ఫోటోగ్రాఫర్ని అని చెప్పినారు అనుకో, ఆమెకి కొంచెం ఆమెకి ఎక్కడో కొడుతుంటది, ఇట్లా చిమ్కాయిస్తుంటది. అట్లాంటి పర్సన్స్ ఏంటంటే కొంచెం సపరేట్ పిలిపించుకొని మాట్లాడుతుంటది ఆమె. ఓకే ఓకే, ఆ రూమ్ లో సపరేట్ పిలుచుకొని మాట్లాడుతుంది. మాట్లాడుతుంటది. ఇప్పుడు అఫీషియల్గా ఉన్నారనుకో అన్న, ఇప్పుడు మీకు తెలుసు మేము అఫీషియల్ గానే ఉంటాం. అవును. అఫీషియల్ ఉన్న వాళ్ళని ఏంటంటే ఆమె కొంచెం కూర్చొని పెట్టి వాళ్ళని అట్లా ట్రీట్ చేసి మాట్లాడుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము బ్యాంకర్ మీద కాబట్టి ఇప్పుడు బ్యాంకులోకి వస్తే చెప్పండి సార్, చెప్పండి మేడం అని చెప్పి రాస్తుంటాం కదా మేము. అట్లా మమ్మల్ని ఆమె అట్లా ట్రీట్ చేస్తుంది. ఓకే ఓకే. మేము ఇక్కడ కస్టమర్స్ అయిపోతాం, అక్కడ ఆమె బ్యాంకర్ అయిపోతుంది అన్నట్టు, నా లాంగ్వేజ్ లో చెప్పాలంటే. ఓకే, ఆ రూమ్ లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇవన్నీ కూర్చోబెట్టి డిస్కషన్ చేస్తుందా? డిస్కషన్ చేస్తుంది ఆమె. ఓకే, ఆమె డిస్కషన్ చేస్తుంది. వీళ్ళు బ్యాంకరా, ఇక్కడ నుంచి వచ్చారా, ఇన్ని డేస్ రావాలమ్మా, ఇన్ని వారాలు రావాలి, 3 పూజలు చేయాలి, పూజ సామాన్ మీదే, ఇక్కడికి పీఠాధిపతులు వచ్చి చేస్తారు ఇక్కడికి పూజలు, ఈమె ఆషామాష అమ్మవారు కాదు చెప్పి, ఈమె ఆషామాష అమ్మవారు కాదు. ఓకే, ఇక్కడికి రావాలంటే కూడా ఇక్కడ చిన్న మిస్టేక్ అయినా కానీ ఏమైనా అయినా కూడా అమ్మవారు చాలా ఉగ్రంగా అయిపోతుంది, ఉగ్రం చూపించేస్తుంది. నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అది కరెక్ట్గా తీరాలంటే మొత్తం అయిపోవాలి, దాంట్లో ఒక్క పూజ ఆగిపోయినా కానీ నీకే రివర్స్ అవుతుంది. ఓహోహోహో, ఓకే, ఇట్లా బ్లాక్ మెయిల్. అర్థమైందన్నా? దీంట్లో ఏ ఒక్క పూజ మిస్టేక్ అయినా నీకే రివర్స్ అవుతుంది. ఎన్ని రోజులు చేయాలంటే అట్లా రెగ్యులర్ గా, డైలీయా? 3 పూజలు చేపించుకోవాలంటన్నా, 3 హోమాలు, 3 పూజలు, పూజ సామాన్ ఈమెదే మళ్ళా. ఓకే, అర్థమైందా? ఈ 3 పూజల్లో ఒక పూజ చేసి ఆగిపోయినా ఈమెకే రివర్స్ కొడుతుందంట. ఓకే, ఎవరు ఈ జ్యోతి చెప్తున్నారు అట్లా? జ్యోతి. ఓకే, పూజ కూడా ఎవరు చేస్తారంట, ఆమె కాదు చేసేది, మళ్ళీ పీఠాధిపతులు వచ్చి చేస్తారంట. మరి ఆడ చిత్తకోపం వాళ్ళ ఆయన పెడుతున్నది, వాళ్ళ ఆయన ఏడట? వాళ్ళ ఆయనతో ఏమన్నా ఆయన ఇట్లా నించొని చూస్తుంటాడు, ఆయన కాలంటే ఆయన ఏం మాట్లాడాడు. ఓకే, అలా ఆయన ఏం మాట్లాడాడు, ఈమెనే మాట్లాడుతుంది. అవును, నేను వెళ్ళినప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు. ఎవరన్నా వస్తే నెత్తి మీద శతకోపం పెడుతుంది, ఈమె బొట్టు పెడుతుంది, ఇంత బొట్టు ఇస్తుంది. ఓకే, అయితే వచ్చి మాట్లాడిన తర్వాత ఏం చేసింది, అక్కడ చెప్పేసి వచ్చేసింది ఈమె. ఇట్లా ఇట్లా చెప్పుకొని వచ్చేసిన తర్వాత ఇంటికి వస్తే, నేను బ్యాంకుకి వచ్చిన తర్వాత ఏమైంది, ఓకే, ఏమన్నది వచ్చిన తర్వాత? ఇట్లా వెళ్ళినా ఇట్లా డబ్బులు అడిగింది, ఇట్లా వెళ్ళినా ఇట్లా పూజ చేయించుకోమన్నారే, ఇట్లా చేసిన తర్వాత ఆమె డేంజర్గా మాట్లాడుతుంది, ఆమెనే అమ్మవారుగా ఫీల్ అయిపోయి మాట్లాడుతున్నది చెప్తుంది, బిడ్డ బిడ్డ అంటుంది, నాకేం అర్థమైతలేదే అని చెప్పి అన్నది నాకు. మరి ఇప్పుడు మనం ఏమంటామన్నా, ఇప్పుడు మరి నువ్వు చేపించుకుంటావా చేపించుకోవా అని మనం అడుగుతాం.
అవును. మరి చేపించుకుంటున్నావా నువ్వు అని అంటే, మరి లాస్ట్ ఆప్షన్ నాకేం లేదే, మరి నేను అడుగుతాను చేపించుకుందామని అనుకుంటున్నాను. ఆ, ఒక మాట ఇక నీకు అడుగుదామని చెప్పి వచ్చినాను అని అంటే, నేనన్నా ఆ, నీ ఇష్టము, దానికి నేను అడ్డు చెప్పను, నేను కాదని చెప్పను. అది నీ పర్సనల్ కాబట్టి థర్డ్ పర్సన్ అడగాల్సిన అవసరం లేదు, నీ మైండ్లో ఉండాలి అదని నేను చెప్పేసి సైడ్ అంటే అయిపోయాను. ఒకటి తల్లి, ఇప్పుడు ఆమె ఇష్టమైన అబ్బాయి దగ్గరికి దేవతను వెళ్ళి కళలో పోయి చెప్తాడంట. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి లేకుంటే అని చెప్తుందా, వార్నింగ్ ఇస్తుందా, ఎట్లనంట? ఇప్పుడు ఈమె పూజ చేపిస్తుంది కదన్న, ఆ, ఒకవేళ పూజ చేపించింది అనుకో, ఆ, పూజ చేపిస్తే ఈ మణిద్వీపేశ్వరమ్మ 3 పూజలు అయిపోయిన తర్వాత 3 పూజల లోపే అబ్బాయి కళలోకి పోయి ఈ అమ్మాయి మీద ప్రేమ కలిగేలా చేస్తుందంట. మరి ఆ అమ్మవారు ఏ అమ్మవారు అట్లా చేస్తుందో నాకైతే తెలియదు, కానీ ఈమె చెప్పిందంట అట్లా ఆమెకి. ఈమె ఉన్నప్పుడు ఇంకెవరినన్నా పిలిచిందట రూమ్ లోకి, మాకు ఒక్కదన్నా? ఈమెకు ఒక్కదానికే, ఈమెకి వాళ్ళ ఆయన అంతే, ఇద్దరు ఎవ్వరు లేరు. ఎవరైనా వాళ్ళ హస్బెండ్ ఎవరో ఉన్నాయి. ఇప్పుడు మీరు శతకోపం పెడతానన్నారు, జ్యోతి వాళ్ళ హస్బెండా? వైట్ అండ్ వైట్ వేసుకుంటాడు, ఆ, ఆ. బట్టలే ఉండవు పైన, ఆయనకి కింద ఉంటే పైన ఉండవు ఆయనకి. అవును, అవును. ఆయననే ఈమె ఇద్దరేమో ఆయన ఏం మాట్లాడాడు అన్న, ఆయన సైలెంట్ గా కూర్చొని చూస్తున్నాడు అంత ఖాళీ. ఓకే. అక్కడికి పోయిన తర్వాత ఒక రెస్ట్ రూమ్ కి పోవడం లేదు, కనీసం ఒక మంచి నీళ్ళు కొనుక్కొని తాగదామన్నా లేదంట. ఆ పిల్ల రాత్రి 12 అయిందంట ఇంటికి వస్తే, ఆ పిల్లని ఇంట్లో వాళ్ళు తోమి పెట్టిర్రు. ఓకే. ఎక్కడికి పోయినా అని అడుగుతారు ఎవరైనా, అడుగుతారు ఏడికి పోయినావు, ఇంత లేట్ ఎందుకైందని. తోమిచ్చి పెట్టారంట. ఏమైంది మరి ఇట్లా అంటున్నారు ఏమంటే, ఆమె ఇట్లా కొంచెం డేంజర్గా మాట్లాడుతుంటే భయపెట్టేసింది ఇట్లా అది ఇది అనగానే, మరి నెంబర్ నేను మాట్లాడతా, ఏం పూజలు చేస్తారో ఏమో అని చెప్పి నేను నెంబర్ ఇచ్చి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే నేను జశ్వంత్ కుమార్ అని అంటాడు. ఆయన పేరు జశ్వంత్. నాకు మొన్న ఫోన్ చేసిండు, ఆయన నంబరే నా తను లేదు. ఫోన్ చేసి నా మీద ఇప్పుడు ఒక ఎలిగేషన్ చేస్తున్నాడు, అమ్మ నేను డబ్బులు అడిగినా. అలా మొహాన్లే అన్న ఫోన్ చేస్తే నేను జశ్వంత్ కుమార్ అని అంటారు. ఎవరు అని అంటే, లేవు పలానా ఆమె ఇట్లా ఉంది కదా అంటే, ఎవరు అని అంటే, ఇట్లా హోమం చేయించుకోమన్నారంట కదా మీరు, ఇట్లా డబ్బులు అవుతాయి అన్నారంట కదా, ఎంత అవుతాయి అని చెప్పి నేను నార్మల్గా అడిగితే ఆమె ఏమన్నది, ఒక 5 minutes తర్వాత కాల్ చేస్తాను, నాకేం తెలియదు, మేడం మాట్లాడింది, మేడం వచ్చిన తర్వాత ఫోన్ చేయండి అని అన్నాడు ఆయన. ఓకే, జశ్వంత్ అన్నట్టు ఆయన అన్న తర్వాత ఆయనకు ఫోన్ చేస్తే నాకు 7:30 ఆ టైంలో, నేను ఆఫీస్ ఫోన్ నుంచి చేసినాను. ఇప్పుడు మన పర్సనల్ ఫోన్ నుంచి మనం చేయలేము కదా అన్న అట్లాంటి మ్యాటర్లో. చేసిన అక్కడ నుంచి చేస్తే 7:30 టైంలో చేస్తే, నేను అప్పటికి ఆఫీస్లోనే ఉన్నా. మొన్న న్యూ ఇయర్ ఎండింగ్కి, మాకు ఇయర్ ఎండింగ్ కాబట్టి. అయితే ఫోన్ చేస్తే ఆమె ఫోన్ లేపితే, చెప్పండి మేడం ఎక్కడి నుంచి అంటే, చెప్పండి అమ్మా, చెప్పు బిడ్డ, ఏం కావాలి, ఏమైంది, నేను చెప్పేశాను కదా నీకు అన్నీ, ఓం శ్రీ మాత్రే నమః నేను నీకు చెప్పినాను కదా బిడ్డ అంటది. మీతోని నన్ను అంటుందామే, నీ అవ్వ నన్ను బిడ్డ అంటదేంద్రా, ఇది ఎక్కడ దొరికిందా? ఇప్పుడు నేను ఏంటంటే అంత ఈజీగా ఎప్పుడు రియాక్ట్ అవ్వను, నాకు వింటూనే ఉంటాను నేను. ఇక నాకు ఇక చెప్పు బిడ్డ, నేను నీకు ఇగో మూడు ఇవి కావాలి, నవధాన్యాలు కావాలి, కలశాలు కావాలి, 16 కలశాలు కావాలి, 50 కొబ్బరికాయలు కావాలి, ఇవి కావాలి అవి కావాలంటే ఆ మామనే చెప్తుంది. 50 కొబ్బరికాయలు కావాలట్నా? 50 కొబ్బరికాయలు కావాలంట ఆమెకి ఒక్క పూజకి. ఓకే, అంటే 3 పూజలకి 150 కొబ్బరికాయలు. ఓకే. మళ్ళీ 16 కలశాలు కావాలంట, కలశాలు చెంబులు కూడా మేము కొనియాలంట ఆమెకి. అంటే ఒక్క పూజకి 16 చెంబులా? ఒక హోమం అది మళ్ళా. అదేందో కలశాల పూజనంట, ఇంకొకటేమో అమ్మవారికి ఏమంటారు ఏదో చెప్పిందన్న, ఏదో హోమము, చండీ హోమమా లేకపోతే ఏదో హోమం చెప్పింది ఆమె, నాకు అంత గుర్తొస్తలేదు. 3 హోమాలు చెప్పింది ఆమె, చెంబులు చెప్పింది, నాకు చెంబులు అయితే బాగా గుర్తున్నాయి. హోమాలు చెప్పిన తర్వాత సరే నేను ఇంకా వింటున్నా. అవునా, మరి ఎప్పుడు రమ్మంటారు అని అంటే, రేపు వచ్చేయండి, రేపటి నుంచి స్టార్ట్ చేసేద్దాం, రేపు వచ్చేయండి అని అనింది. అంటే నేను అన్నా, అంటే అట్లా కాదు, ఇక్కడ మాకు ఇప్పుడు ఆమె లాంగ్వేజ్లోనే నేను మాట్లాడిన, స్పీకర్ ఆనే ఉంది,
అంటే ఆమె అన్నది, అమ్మ మేము కూడా ఇట్లా డబ్బులు చూసుకోవాలి కదా తల్లి, మేము ఇట్లా ఇప్పుడే వచ్చేయండి అని అంటే నేను ఇట్లా చూసుకోవాలి కదా అని అంటే, అమ్మవారిని నమ్ముకొని ముందడి వేయి, అది వచ్చేసేయి, అది ఎట్లాగో డబ్బులు వచ్చేవి వస్తూనే ఉంటాయి, నువ్వు ముందు రా, అమ్మవారు పిలుచుకుంటే నువ్వు రావా, నాకే ఎదురు మాట చెప్తావా నువ్వు అంటుంది. ఇప్పుడు మనం ఏదన్నా పూజలు చేయించుకోవాలన్నా, ఏదన్నా గుడికోవాలన్నా మన బడ్జెట్ చూసుకొని మనం పోతాం ఎక్కడికైనా కానీ. అవును. ఈమెకంటే అమ్మవారు చూపిస్తుందంట, పైసలు ఈమెను రమ్మంటుంది డైరెక్ట్. ఆ పిల్ల అన్ని డబ్బులు ఏడికేం తెస్తుంది చెప్పు, మాకు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి అన్ని లాగిన్లు కొడితే మాకు 35,000 వస్తాయన్న మంత్లీ. ఆ రత్తాలు గారి గారి మీకు లోన్ డిపార్ట్మెంట్ అంటే తెలిసే ఉంటుంది, ఇంత టార్చర్ ఉంటుందో మాకు. బిజినెస్ లో ఎండింగ్ అని, ఇయర్ ఎండింగ్ అని, టార్గెట్లు అని పిచ్చి లేపుకుంటాం మేము. అవును. ఇంకా ఆమెకి ఇంకా 20 ఇప్పుడు 20,000. నేను అమ్మకంటే సీనియర్ అనుకో. ఓకే ఓకే ఓకే. ఆ పిల్ల జాయిన్ అయ్యి 2 years అవుతుంది. ఓకే. ఆమెకి ఇంకా 20,000 శాలరీ. ఇంకేంది 3 నెలలుగా 4 నెలలకు టెండర్ పెట్టింది. రావాలి, నువ్వు వచ్చిన తర్వాత చూడు అని అంటది. ఇంకా ఏం చూడమంటుంది? నువ్వు వచ్చేసే ఫస్ట్, వచ్చి చూడు, నువ్వు వచ్చి చూడు ఫస్ట్, నువ్వు ముందు అనుకొని వచ్చేయి. ఓకే. డబ్బులు నువ్వు గట్టిగా అనుకో, అమ్మవారు చూపిస్తుంది. శ్రీమాత్రే నమః నవ్వుకుంటా ఫోన్ కట్ చేసేసింది. కంటిన్యూ 3-4 days కాల్స్ తెలుసా రానందుకి, ఆఫీస్ ఫోన్ కి. ఏ నంబర్ నుంచి వచ్చిందమ్మా? ఇదేదో ఉంటది కదా అన్న, ఒక 95. ఒకసారి అన్న నంబర్ పంపించే ప్రయత్నం చేస్తావు నాకు? ఒక్క నిమిషం అన్న, లైన్ లోనే ఉండు, నేను నీకు చెప్తా. నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా ఇది నంబరు. ఓకే. అయితే ఆమెకి ఫోన్ చేస్తే ఆఫీస్ ఫోన్ కి దొరికింది, జశ్వంత్ కుమార్. 9908 ఉంది కదా. నాతో అసలు వాళ్ళ నంబరే లేదు తల్లి. 990881 ఇగో ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నా. ఒక్కసారి చెప్తాలి. 9908 990812. అయితే ఈ నంబర్ నుంచి కంటిన్యూ ఫోన్ వస్తుంటే నాకు బీపీ లేచి మొన్న లేపిన. నేను లేపి ఏమైంది బిడ్డ, ఏమైంది అని అంటాను. నేను ఎవరివే నువ్వు, కోపం వచ్చింది నాకు. నేనేదో ఫ్రస్ట్రేషన్ లో ఉంటామన్నా మేము, ఎవరివే నువ్వు అని అన్నా నేను గట్టిగా. అనగానే ఏం మాట్లాడుతుంది, అమ్మవారికి ఆగ్రహం వచ్చింది అనుకో, నిన్ను ఎక్కడ పెట్టాలి అక్కడే పెడతది, నిన్ను ఎక్కడ ఏం చేయాలో అక్కడ నాకు తెలుసు, నువ్వు నన్ను ఎవ్వతివే అంటావా నువ్వు అంటే, నేనన్నా ఏ అమ్మవారే, ఏ అమ్మవారు, ఎవరు శ్రావణి, నా పేరు శ్రావణి కాదు ఆ పేరు అని అంటే, ఇట్లా ఒకరితో మాట్లాడేటప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడాలో నీకు తెలియదు, నాకే రెస్పెక్ట్ నేర్పిస్తుంది ఆమె. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటే వాళ్ళ ఆయన తీసుకొని, అమ్మ నీకు సిగ్గుశరం ఉందా, ఒక మేడంతో ఎట్లా మాట్లాడాలో తెలియదా నీకు అని అంటున్నాను నన్ను. ఎవరు? జశ్వంత్ అన్నట్టు ఆయన నన్ను అంటుండు, సిగ్గుశరం లేదా అని అంటుండు నాకి. ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదా నీకు, అసలు ఏంది నువ్వు అని చెప్పేసి నేను అనగానే నేను కట్ చేసేసిన అన్న. ఓకే. నేను ఫోన్ కట్ చేసిన. ఫోన్ చేయగానే మళ్ళీ ఫోన్ వస్తుందన్న. ఒక్క నెంబర్ కాదు తెలుసా, అన్నోన్ నంబర్లకి వెళ్ళి నువ్వు ఆమెను ఎందుకు తిట్టినావు, నువ్వు అన్న ఎందుకు తిట్టినావు అని చెప్పి టార్చర్ అన్న. ఓడ బిటాలియన్ బ్యాచ్ ఉంటది, బ్యాచ్ మొత్తం. నువ్వు ఎట్లా అంటావు అసలు, నువ్వు ఎవ్వరు అసలు అన్ననికి, నీకు ఏం అవసరం అసలు, నువ్వు ఒవ్వతివి అసలు, అమ్మవారిని అట్లా అంటావా, నీకు అసలు సిగ్గుందా, శరం ఉందా? నువ్వు అమ్మవారిని ఎందుకు అన్నావు? జ్యోతిని కదా అన్నది. ఆమెనే అమ్మవారంట. ఇక్కడ అర్థమయ్యి చెప్పాలంటే అన్న, నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు చాలా బాగా డీప్ వెళ్ళి ఒక్కొక్క దాంట్లో పూస గుచ్చిన అడుగుతుంటావు కదా అందరికి. ఇక్కడ నేను అనేదాని ప్రకారం చూసుకుంటే ఆమెనే అమ్మవారి కిందకి వస్తుంది. ఇప్పుడు నన్ను తిట్టినాక పోయినాకనే ఇది వచ్చింది అన్న. దానివల్ల నేను మామూలుగా ఏడవలేదు తెలుసా అన్న, అంత గలీజ్ మాటలు ఎన్నో అన్న. నేను నా జిందగీలో నన్ను చాలా గలీజ్ గా మాట్లాడుతుందంట. అవును, నాకు చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు తల్లి.
ఇట్లాంటి నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళని ఎంతమందిని మోసం చేసి డబ్బులు తీసుకుంటే మిడిల్ క్లాస్ కానీ ఫ్యామిలీని. ఒకటి తల్లి, వాడెవ్వడు అనడానికి అని చెప్పి ఒక ఆయన వాగుతున్నాడు కదా, నువ్వు దాన్ని ఇన్స్టాగ్రామ్ కనుక చూసిండుంటే వేరే ఫోన్లో నుంచి చూడండి. అవునవును, ఒక చప్రి బ్యాచ్ అంతా ఆడనే ఉండి మిమ్మల్ని తిట్టుకుంటూ మరీ పోర్ట్రేట్ చేస్తా ఉన్నాడు. అవును అదే ఏదో ఏదో మాట అన్నాడు ఏదో. వాడెవ్వడు అనడానికి. సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాం. సనాతన ధర్మం స్పెల్లింగ్ చెప్పమన్నామని అసలు బొక్క. అసలు ఆడ ఏం లేనే లేదే. ఈమెనే అసలు ఈమె చెప్పినదే నడుస్తుంది ఆడ. ఈమె ఆహా అంటే అలా ఆహా అంటున్నారు. తానా అంటే తందానా. ఏం చెప్తే అదే చేస్తున్నారు వీళ్ళు. నేను ఏదో నమ్మి వినానంటే ఇక నేను చాలా తిట్టినా. ఇట్లాంటివి ఏమి ఉండవు, దాని మొహం చూస్తేనే ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది ఆ కర్ర మొహంది అన్నిసార్లు ఫోన్ చేసా. ఎవరు ఊరుకుంటారు చెప్పన్నా. అసలు ఫోన్ చేయాల్సిన అవసరం ఉంది, మా ఇష్టం ఉంటే వస్తాం లేకుంటే లేదు కదా. మళ్ళా ఎందుకు ఫోన్ చేసి ఇక్కడ అది కాదు, ఒక్క పూజ చేసి ఆగిపోతే రివర్స్ అయ్యేదంట. అది హైలైట్. డెఫినెట్ గా తల్లి. సరేనా, తింటా 2 అవుతుంది. తినండి అన్న తినండి.